విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది? భర్త ఆరోగ్య పరిస్థితి బాలేదని భార్య వదిలేసి విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే భర్తకి అనుకూలంగా చట్టం ఏం చెప్తుంది? ఇది జస్ట్ లీగల్ అవేర్‌నెస్ కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. భర్త గాని, భార్య గాని విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే దాన్ని బిగామి అని అంటారు. ఇది భారత చట్ట ప్రకారం విరుద్ధం. ఇలాంటి మ్యారేజెస్‌ని వాయిడ్ మ్యారేజెస్ అంటారు. అంటే ఇన్వాలిడ్, చట్టపరంగా చెల్లవు. ఇవి అక్రమ సంబంధం లాంటివి. ఇందుకు గాను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494 కేసు వాళ్ళపైన నమోదవుతుంది. ఎవరైతే చట్టవిరుద్ధంగా వెళ్తారో వాళ్ళకి 7 ఏళ్లు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధిస్తుంది న్యాయ సంస్థ. పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టి మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళపైన ఐపీసీ 495 కేసు ఫైల్ అవుతుంది. ఇందుకు 10 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధిస్తారు. భర్త యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదని లేవలేని పరిస్థితిలో వదిలేసి వెళ్ళటం చట్టపరంగా తప్పే. ఒకవేళ భర్త పిటిషన్ వేస్తే కనుక అతనికి అనుకూలంగానే తీర్పు ఇస్తుంది కోర్టు. అతని యొక్క మెడికల్ రిపోర్ట్స్ని పరిశీలించి అతను పని చేయగలడా లేదా అన్న విషయం పైన దృష్టి పెట్టి ఒకవేళ జాబ్ చేస్తున్న భార్య అయితే కనుక మెయింటెనెన్స్ అంటే భరణం భార్య చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా భరణం కేసెస్లో భర్త భార్యకి పరిహారం చెల్లించాలి. బట్ ఇటీవలే ఏప్రిల్ 11, 2024 ఒక కేసులో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఒక భర్తకు జాబ్ చేస్తున్న భార్య ప్రతి నెల 10,000 రూపాయలు భరణం కింద చెల్లించాలని బాంబే హైకోర్టు నిర్ధారించింది. అప్పుడు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం భాగస్వామి అన్న పదం ఇటు భర్తకు అటు భార్యకి ఇద్దరికీ వర్తిస్తుంది అని తెలిపారు. పిల్లల్ని తీసుకెళ్లిపోయింది, తండ్రికి హక్కు లేదా? చాలా మంది అనుకుంటారు పిల్లలపైన తల్లికి మాత్రమే హక్కు ఉంటుంది. పూర్తిగా నిజం కాదు. పిల్లలపైన తండ్రి హోదా పోదు. ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేస్తే కనుక చైల్డ్ కస్టడీ లేదా విజిటేషన్ రైట్స్ ప్రకారం పిల్లల్ని కలుసుకునే అవకాశం ఇస్తుంది. పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భార్య దగ్గర ఉండాలా, భర్త దగ్గర ఉండాలా అన్న విషయం నిర్ణయిస్తుంది కోర్టు. కొన్ని కేసెస్లో కుటుంబ సభ్యులు సహాయంతో పిల్లల్ని చూసుకునే అవకాశం భర్తకి కోర్టు అనుకూలిస్తుంది. భార్య యొక్క బంధువులు బెదిరిస్తే ఏం చేయాలి? నోరు మూసుకో, కేసు వేస్తే బాగోదు అని బెదిరిస్తున్నారా? అది కూడా నేరమే. ఐపీసీ 506 క్రిమినల్ ఇంటిమేషన్ కేసు వాళ్ళపైన ఫైల్ చేయొచ్చు. ఆడియో లేదా మెసేజ్ ప్రూఫ్స్ ఉంటే కనుక కేసు ఇంకా బలంగా తయారవుతుంది. ఫ్యామిలీ మ్యాక్సిమం భర్త సంపాదన మీద నడుస్తుంది. అతనికే ఇబ్బంది వస్తే అతని పట్ల చట్టం ఏం చెప్తుంది అని చెప్పడమే నా ఉద్దేశం.